Today we are going to deal about mental and health disorders. Mental and health disorders. ఈ ప్రపంచంలో ఈ 5 రకాలైన సమస్యలు ఆరోగ్యపరంగా అనేక మంది బాధపడుతున్నారంట. ఒకటేమో క్యాన్సర్లు కానీ, రెండోదేమో డయాబెటీసు, రెండోది గుండె సంబంధిత రోగాలు, రెండోది మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్, లంగ్స్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 5 రకాలు ఇంతగా పీడిస్తున్నాయంటే మనం దాని నుండి నేర్చుకోవాలా, విముక్తి కలగాలనేదే నా ఆలోచన. అట్లాగే ఈ వాక్యం వినేవారు కానీ, తర్వాత చూసేవారే కానీ, వాళ్ళు కూడా ఇటువంటి పీడిత రోగాలు ఇవన్నీ మనిషిని పట్టి పీడిస్తున్న రోగాలు ఇవి, వీటి నుంచి జయం పొందుకోవాలని, వీటి నుంచి విడుదల కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుతూ ఈ వాక్యాలు చేస్తున్నాను. ఈ సిరీస్లో, ఈ 5 రకాల సిరీస్లో ఇది లాస్ట్ అన్నమాట. ఇది మెంటల్ అండ్ హెల్త్ డిజార్డర్స్. అయ్యగారు, మరి ఈ వాక్యం నాకు ఎందుకు చెప్తున్నారు? వై దిస్ సర్మన్? ఎందుకు నాకు చెప్తున్నారు ఈ వాక్యము? ఒకసారి చూసుకుందాం. ఒకసారి గత 10 ఏళ్ళు కనుక డేటా తీసుకున్నట్లయితే, లాస్ట్ 10 years డేటా, 55 కోట్ల మంది, 55 కోట్ల 10 లక్షల మంది ఈ యొక్క మానసిక రోగం చేత పీడించబడి అనేక మంది బాధించబడుతున్నారు. 55 కోట్ల మంది. యాక్చువల్గా ఇది యాంగ్జైటీ డిజార్డర్స్ అని, డిప్రెసివ్ డిజార్డర్స్ అని, బైపోలార్ డిజార్డర్స్ అని, ఈటింగ్ డిజార్డర్స్, ఇవన్నీ స్కిజోఫ్రెనియా, ఇవన్నీ ఏంటంటే, నేను ఈ ఒక బాధ 10 ఏళ్ళగా ఎంతమంది బాధపడ్డారు, ఈ యొక్క బాధ 10 ఏళ్ళతో ఎంతమంది బాధపడ్డారు అనేది నేను పంపించమని అడిగినప్పుడు, ఒకటే రోగం ఎంతమంది బాధపడ్డారని తప్పుగా వచ్చేసింది రికార్డు. నేను మళ్ళీ అడగలే, ఇంకా వదిలేశాను. కానీ ఆ రిపోర్ట్ మాత్రము పక్కా ట్రూత్, ఫ్యాక్ట్. సో ఇవన్నీ లెక్కేసుకుంటే దాదాపు ఒక సంవత్సరానికి 55 కోట్ల మంది. ఒక్క సంవత్సరానికి నేను చెప్పేది ఇదంతా 10 ఏళ్ళ డేటాలో. అట్లాగే 10 ఏళ్ళు అయితే ఎన్ని కోట్లు? ఒక సంవత్సరంలో 55 కోట్ల మంది. 10 ఏళ్లలో 55 × 10 550 కోట్లు. సింపుల్. ఎంతమంది బాధపడుతున్నారయ్యా ప్రపంచంలో? 550 కోట్ల. అర్థం చేసుకోండి సింపుల్గా. ఈ వాక్యం ఎందుకు నాకు? ఈ ఎంతమంది బాధపడుతున్నారా మానసికంగా? ఈ మానసికంగా బాధపడే వాళ్ళు మన చుట్టుపక్కల ఉంటారు. వాళ్ళ మానసిక రోగాన్ని కనపడకుండా ఏం నటిస్తారంటే, అసలు ఎలా దాస్తారంటే ఆ మానసిక రోగాన్ని. నీకు మానసిక వ్యాధి ఉంది చందు అంటే చాలు, అయిపోయాడు, అవతోడు అయిపోయాడు. అట్లాంటి పరిస్థితుల్లో మనం ఉన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాము. రైట్, ఈ స్లైడ్ ఉన్నాయి. ముఖ్యంగా 10 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వరకు వయసున్న యవ్వనస్తుల గురించి మాట్లాడుతున్నాం. ముఖ్యంగా 10 నుంచి 19 సంవత్సరాలు. వీళ్ళు ఏంటంటే యాంగ్జైటీ ఎక్కువ. అది కావాలి, ఇది కావాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, అది పొడి చేయాలి, ఇది పొడి చేయాలి, అక్కడ ఎక్కాలి, ఇక్కడ ఎక్కాలి. వాళ్ళు లేడిపోయింది వాళ్ళకి వాళ్ళే పెద్ద గొయ్యి తవ్వుకుంటారు కూర్చొని. గొయ్యి తవ్వుకొని దాంట్లో మళ్ళీ వాళ్ళ పేరెంట్స్తో బాధలు, తర్వాత చుట్టాలతో బాధలు, స్కూల్లో బాధలు, కాలేజీల్లో బాధలు. వాళ్ళు ఎక్కిరిచ్చారని, వీళ్ళు ఎక్కిరిచ్చారని, ఆమె బట్టలు వేసుకుందని, నీ బట్టలు వేసుకున్నానని, వాళ్ళు అంటున్నారని, ఇట్లా అంటున్నారని, ఆ మూతొంకరందన్నది కాలొంకరని చెప్పి, అదని చెప్పి, ఇదని చెప్పి, ఎక్కిరింపు అని చెప్పేసి పిల్లలు ముఖ్యంగా. మగవాళ్ళు అయితే పర్లే, పొరబా అంటాం. ఆడవాళ్ళు మరీ హార్ట్ తీసుకుంటున్నారు. ఈ మధ్య మగవాళ్ళు అంతే ఉన్నారు. ఆడవాళ్ళ కంటే దారుణంగా తయారవుతున్నారు మగవాళ్ళు కూడా ఈ మధ్యన. గట్టిగా ఒక మాట అంటే ఏంటి, ఏం చేస్తారు వాళ్ళు? అమ్మా, ఏడ్చే రోజులు పోయినాయమ్మా, సూసైడ్, దూకేస్తా, చంపేస్తా, చచ్చిపోతా అని బెదిరించడం మొదలెట్టారు. సింపుల్. చిన్నపిల్లలు మరీ ఘోరంగా. ఒక ఆయుధం దొరికింది వాళ్ళకి. ఈ మధ్య ఈ వయసులో ఉన్న పిల్లలకి ప్రతి దానికి ఆన్సర్ సూసైడ్. సూసైడా? నువ్వు వంగుతావా, తలుంచుతావా నాకు? నువ్వు చెప్పు, సూసైడ్ చేసుకోరా, తలుంచుతావు నాకు? అమ్మమ్మ ఏమన్నా, ఓకే 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 మాట్లాడుకుందాం, చెప్తా. సరెండర్ అయిపోయారు ఈ కాలం తల్లిదండ్రులు. బిడ్డలు సరెండర్ అయిపోయారండి. ఇక్కడ జోక్ ఏంటంటే, వాళ్ళు పెద్ద పిల్లలు కట్టిన తర్వాత వాళ్ళ పిల్లలు ఏ మాదిరిగా ఉంటారు అర్థం చేసుకోండి.
వీళ్ళే చచ్చిపోతాని బెదిరిస్తున్నారు కదా, వాళ్ళు పెద్ద పెళ్లి చేసుకుని వాళ్ళ బిడ్డలు ఇంకేమంటారో. మనకి 10,000 అంటే వాళ్ళకి ₹1,00,000, దోలు తీరిపోద్ది వాళ్ళకి. ఏం చేస్తారో వాళ్ళ పిల్లలు అంతకంటే ఎక్కువే చేస్తారు. సో యవనస్తులు మరి ముఖ్యంగా చెప్పేది 19 years 20 years మించుమించు ఏమా. తర్వాత 20 దగ్గర నుంచి 39 యవనస్తులు, 20 నుంచి 39 వరకు వాళ్ళకి ఆఫీసులో టెన్షను, కుటుంబాన్ని తీసుకెళ్ళాలి, భార్యను చూసుకోవాలా, బిడ్డలను చూసుకోవాలా, చుట్టాలను చూసుకోవాలా. ఆ టైంలో పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి, ఆ పెళ్ళిళ్ళకి పోవాలా, పెళ్ళిళ్ళు చేయాలా, వాళ్ళ పెళ్ళికి వీళ్ళ పెళ్ళికి, ఆ కుటుంబం ఈ కుటుంబం, ఆ ఫంక్షన్ ఈ ఫంక్షన్, పెద్ద మనిషి ఇల్లు కొంటాలు, ఇవన్నీ ఇప్పుడు జరుగుతూ ఉంటాయి. టెన్షన్ 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 టెన్షన్. 40 సంవత్సరాల లోపు వీళ్ళలో ఎక్కువ మందికి చనిపోతాను కూడా ఇదే టైం. ఏదన్నా చిన్న మాట అంటే చాలు, భార్య అన్నాడని చెప్పి భర్త, భర్త అదని చెప్పి భార్య దూకియటమే. మరీ ఘోరం ఏంటంటే ఈ వయసులో వాళ్ళు చచ్చేది కాక వాళ్ళ పిల్లలను కూడా చంపుతున్నారు. ఈ వయసు వాళ్ళు సావాలి, పురుగు మందులు తాగుతారు, వాళ్ళ పిల్లలు కూడా పెడుతున్నారు పురుగు మందులు. బ్యారేజ్ మీద దూకేయాలి, వాళ్ళ పిల్లలు వేసుకుని దూకేస్తున్నారు. నేను లేకపోతే ఆ బిడ్డ కూడా బతకడానికి వీలు లేదు, చచ్చిపోవాలి, కుటుంబం చచ్చిపోవాలి. అప్పులు బాధలు, సూసైడ్ చేసి వీడియోలు తీసుకుంటున్నారు, చచ్చిపోతున్నారు. వీడియో వైరల్ చేసి చచ్చిపోతున్నారు. ప్రతి దానికి ఆన్సర్ ఏంటి? చావు. దీని అన్నిటికీ కారణం ఏంటి తెలుసా? మెంటల్గా స్ట్రాంగ్గా లేకపోవటమే. మూడోది 40 నుంచి 59. దీంట్లో ప్రియులు చనిపోయారని, భార్య విడిపోయిందని, భర్త విడిపోయాడని, బిడ్డలు వదిలేశారని, ఈ బాధలతో సూసైడ్. ఆఖరికి 60 సంవత్సరాల తర్వాత, 60 ఏళ్ళ తర్వాత ఏకాంతం, భార్య లేదని, భర్త లేడని, బిడ్డలు లేరని, అది రావట్లేదు ఇది రావట్లేదని. దానికి ఆన్సర్ ఏంటి? మళ్ళీ చావు. 10 నుంచి 19 ఆన్సర్ చావే. 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలకి చావే. 40 నుంచి 60కి సావే. 60 తర్వాత సావే. ప్రతి దానికి జవాబు సావేనా? బైబిల్ ఏం చెప్తుంది మరి? ప్రతిదానికి బెదిరింపు, ప్రతిదానికి బ్లాక్మెయిల్. ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది. కానీ ఇట్లాంటి వాళ్ళకి ప్రతి సొల్యూషన్కి ప్రాబ్లం ఉంటుంది, ప్రతి సమస్యకి జవాబు ఉంటుంది. కానీ తిక్క వాళ్ళకి ఏముంటుంది అంటే ప్రతి జవాబుకి సమాధానం కోసం ఇంకో ప్రశ్న, ఇదైతే ఏమవుద్ది, అదైతే అవుద్ది, అది అయిపోయింది, నా బతికి అయిపోయింది. ఇలా అయిపోతున్నారు. కాదంటారా? చూస్తున్నారా జనాల్ని? అయితే ఇవాళ వాక్యంలో మీకు ముఖ్యంగా నేను బోధించాలనుకున్నది ఏంటో చూపిస్తాను చూడండి ఒకసారి. ఫస్ట్ ఇంట్రడక్షన్ చూపిస్తాను, తర్వాత యాంగ్జైటీ, ఆ వెయిట్ ఆఫ్ యాంగ్జైటీ, డిప్రెషన్, స్ట్రెస్, ట్రామా, హోప్ ఇన్ కమ్యూనిటీ, తర్వాత కంక్లూజన్, తర్వాత ప్రార్థన. బాగా గమనించాలమ్మా. ముఖ్యంగా బిడ్డలున్న, చిన్న బిడ్డలుగా ఉన్న తల్లిదండ్రులు మరి ముఖ్యంగా, నడివయస్కులు మరి ముఖ్యంగా గమనించాల్సింది ఇది. అయితే ఈరోజు వాక్యం ఏంటో చూసుకుందాం ఒకసారి. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 18వ వచనము. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించుని. దేవుడు మనకిస్తున్న వాగ్దానం. ఈ వాగ్దానాన్ని పక్కన పెట్టి కూడా మనము దేని ఎత్తుకుంటూ వెళ్తున్నాము? చావును ఎత్తుకుంటూ వెళ్తున్నాము. దేవుడు ఎంత వాగ్దానం చేసినా కూడా ఈ వాగ్దానం కనబడతలేదు మనకి. మన సమస్యలు, మన ఏంటంటే మనకి మానసిక రోగము, దానికి సంబంధిత రోగాలు, దాంతోనే మనకి టైం అయిపోతుంది. లిటరల్గా చెప్పాలంటే సైకోలుగా తయారవుతున్నాం అంతే. రోజుకి సైకోగా. అంటే ఎట్లా అంటే ప్రియమైన దేవుని బిడ్డలారని చెప్పాలనుకున్నది, బాగా చదువులేనోడు కాకరకాయ అన్నాడంట. బాగా చదివేసిన తర్వాత కేకరకాయ అన్నాడంట. కాకరకాయ ఏమైంది? కేకరకాయ. అట్లాగే గంగ దాటేదాకా, గంగ నది దాటేదాకా గంగమ్మ అన్నారంట. ఆ గంగ దాటేసిన తర్వాత ఏం చేశారు వాళ్ళు? హంగమ్మ అన్నారంట. అంటే ఎక్కడుంటే అది అక్కడే మాట. నేను ఇక్కడ బాగుపడతానంటూ బయటికి వెళ్ళాక అదే ఆలోచన. నేను ఇక్కడ మంచిగా మాట్లాడతాను, బయటికి వెళ్ళి అదే చెడ్డ మాట. ఏదైనా ఒక తత్వం ఉండాలా. అర్థమవుతుందా? ఇది చాలా బాగా గమనించండి. ఇది చిన్న పిల్లల నుంచి
పెద్దవాళ్ళ వరకు ఒకటే సమస్య. అనారోగ్య సమస్య కాదు, ఇది మానసిక సమస్య. మై ఫస్ట్ పాయింట్, ద వెయిట్ ఆఫ్ యాంగ్జైటీ. యాంగ్జైటీ అంటే ఏంటి తెలుగులో? ఆందోళన. ఎవరికైతే ఈ యాంగ్జైటీ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళకి హృదయంలో కానీ మనసులో కానీ ఆరోగ్యం కానీ నెమ్మది కోల్పోతారు. ముందు వాళ్ళు మీ జీవితంలో మీరు నెమ్మదిగా ఉన్నారా అంటే, ఎంతమంది నెమ్మదిగా ఉన్నామంటే చేతులు అన్నీ లెగుస్తాయి. ఇక్కడ చెప్పండి, ఎంతమంది నెమ్మదిగా ఉన్నారు? అందరూ నెమ్మదిగా ఉన్నాం. నిజంగా ప్రశ్నించుకుంటే మీ ప్రశ్నకు మీరే జవాబు అయితే, ఎంతమంది మీ కుటుంబాలు నెమ్మదిగా ఉన్నాయి? నా జీవితం నెమ్మదిగా ఉంది, నా మనసు నెమ్మదిగా ఉంది, నా ఆరోగ్యం నెమ్మదిగా ఉంది. ఎవరిది లేదు. ఎందుకంటే ఈరోజు ఆందోళనకరమైన జీవితాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. భర్త అంటే భార్యకి ఆందోళన, భార్య అంటే భర్తకు ఆందోళన, బిడ్డలు బయటికి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చేదాకా ఆందోళనేనా? హ్యాపీగా ఉంటారా వెళ్ళిపోయాం కదా అని? టైం అవుతుంటే చాలు గడగడగడ కొట్టుకుంటా ఉంటుంది. ఆ టైంకి వచ్చేస్తారు, రావాలి, ఈ టైంకి వచ్చేస్తారు, ఏం పెట్టాలి? ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది. బిడ్డలు బయటికి వెళ్తే సురక్షితంగా బిడ్డ వచ్చాడా లోపలికి? సురక్షితంగా బిడ్డ వచ్చిందా? భార్య బయటికి వెళ్ళింది, ఏమైంది? ఎక్కడున్నావు? ఎంతసేపు ఉన్నావు? ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? భర్త బయటికి వెళ్తే ఏం చేస్తున్నావు? ఇచ్చేస్తున్నావు, వచ్చేస్తున్నావు, ఎక్కడ, ఏంటి, ఇలా ఏంటి? ఆఫీస్లో ఆందోళన, ఇంటికి వస్తే ఆందోళన, బయటికి వెళ్తే ఆందోళన. ఎందుకు? దినములు చెడ్డవి కనుక ఆందోళన తప్పనిసరి అయిపోయింది మనకి. మరి నెమ్మది సంగతి ఏంటి? నెమ్మది అంటే ఏంటి? నెమ్మది అంటే ఏంటి? ఎప్పుడైతే ప్రియమైన దేవుని బిడ్డలారా మీ ఆందోళన అన్నీ ఒక లిస్ట్ రాసుకొని అది ప్రార్థనలోకి తీసుకెళ్లకుండా ఆందోళన నేనే చూసుకుంటానంటే మాత్రము బెడ్కి పడుకుంటావు, ముసుగుతన్ని పడుకుంటావు, నీకు జ్వరం, జలుబో, దగ్గో ఏదో వస్తుంది, అనారోగ్యం ఎక్కువైపోద్ది. ఆందోళనలో కనుక నువ్వు సమాధానం పొందుకోకపోతే, ఆందోళనలో నువ్వు శాంతిని కోల్పోతే, ఆందోళనలో నువ్వు శాంతిని అనుగ్రహించకపోతే దేవుడు నీకు నువ్వు శారీరకంగా అడ్డం పడతాం మనం. అంతే. యాంగ్జైటీ ఎక్కువైపోయి ఏమైపోద్ది? అనారోగ్యం పాలవుతాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవుని తెలియచేయుడి. మీ యొక్క ఆందోళనలు ఏమైనా ఉన్నాయా? అవి ముందు లిస్ట్ రాసుకోండి. దాని నిమిత్తం ప్రార్థన చేయగా, అది ఎలా ప్రార్థన చేయాలి? విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా. అందుకే మనం కార్డు ఇస్తాం, ఆఫరింగ్ కార్డ్. దాని మీద ఆఫరింగ్, సీడ్, టైత్, థ్యాంక్స్ గివింగ్ అని 4 భాగాలు ఉంటాయి. మీ ఇబ్బందులు, సమస్యలు ఏమైనా ఉంటే దాంట్లో రాయాలి. ఫస్ట్ థింగ్, ప్రతి విషయం ప్రార్థన విజ్ఞాపములు. నీ ప్రార్థన ఇంకొకరికి తెలియజేసి వాళ్ళు కూడా ప్రార్థన చేయమంటే విజ్ఞాపన చేయటం, వాళ్ళకి దేవునికి అందరం కలిసి విజ్ఞాపనలు చేయాలి. ఎట్లా చేయాలి? దాంట్లో కృతజ్ఞత అర్పణ ఇచ్చుకుంటూ, అది కూడా థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞతార్పణలు అంటే కృతజ్ఞతాపూర్వకంగా, అంటే విత్ థ్యాంక్స్. ఇదిగో నా కోసం మీరు ప్రార్థన చేస్తున్నారు, థ్యాంక్స్ అని కవర్లో పెట్టి అందరు కలిసి దానికోసం ప్రార్థన చేయండి. ఎప్పుడైతే మీరు ఆ క్రియలో ఉంటారో అప్పుడు మీ దేవుని వాగ్దానం మీ జీవితంలో నెరవేరుతుంది. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దేవుడు మనకు చెప్పింది పని ఇది. దేని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా విత్ థ్యాంక్స్ మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. మనం చేస్తున్నామా? అట్లాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరోజు యేసయ్య ఒక దోణిలో నుండి అద్దరికి పోవటానికి బయలుదేరి వెళ్ళాడు. అట్లాగే తన శిష్యులు కూడా. వీరందరూ మధ్య వెళ్ళంగానే సముద్రానికి గొప్ప అలజడి, గొప్ప తుఫాన్ వచ్చింది. తుఫాన్ వస్తే యేసయ్య పడుకున్నాడు. ఎవరైనా సరే ఇంట్లో బయట తుఫాన్ వస్తే పడుకోగలమా? అట్లాంటిది యేసయ్య దోణిలో ఉండి కూడా బయట తుఫాన్ వస్తే పడుకుంటాడు ఆయన. కానీ వెయిట్ చేస్తున్నాడు, పడుకున్నాడు. హీస్ వెయిటింగ్. ఏమని వెయిట్ చేస్తున్నాడు? ఈ శిష్యులు వెళ్ళి ఆ తుఫాన్ని ఏమైనా నెమ్మలు చేయగలరా అని వెయిట్ చేస్తున్నారు.
అనంగానే అయ్యా తుఫాన్ వచ్చింది లేగయ్యా, ఏదో చెయ్యా, ఏదో చెయ్యా ఏటం మొదలెట్టారు. వాళ్ళు నిజంగా ప్రార్థన చేస్తుంటే బాగుండేది. వాళ్ళు ప్రార్థన చేయలా తుఫాన్ నిమిత్తము. తుఫాన్ ఎంత ఉన్నా కూడా యేసే కింద పడుకుంటే ఆ ప్రార్థనలు తండ్రికి చేరాలంటే ఎవరి ద్వారా చేరాలి? తండ్రికి ప్రార్థన యేసే ద్వారానే చేరాలి. ఖచ్చితంగా ఈయనకి వినపడకుండా ఆయనకి వినపడవు కదా ప్రార్థనలు. వీళ్ళు ఏం చేస్తారు? ప్రార్థన చేశారు, పైన ఏడవడం మొదలెట్టారు. మన సమస్యల్లో ముందు ప్రార్థనల కంటే ముందు భయం వస్తుంది, ఆందోళన వస్తుంది, చింత వస్తుంది, ఆఖరికి ఏడుపు వస్తుంది. ప్రార్థన మాత్రం రాదు. ఎవరి జీవితాల్లో ముందు ప్రార్థన రాదో వారి జీవితాల్లో ఈ 4 ముందు వస్తాయి. వాళ్ళు నిజంగా పైనుండి మోకరించి తుఫాను మనమే చూసుకుందాం, యేసయ్యని పడుకోనివ్వండి, మనం రండి అందరు మోకరించి ప్రార్థన చేద్దాం అనగానే వారి విశ్వాసం చూసి యేసయ్య కింద నుండే తుఫాను నాపెట్టున్నాడేమో. ఎందుకంటే ఆ స్నేహితుల విశ్వాసం చూసి ఆ లేవలేని వాడిని లేచి నీ పరిపెత్తుకొని పో అన్నాడు. ఎవరి విశ్వాసాన్ని చూచి? ఆ స్నేహితుల విశ్వాసాన్ని చూచి. అట్లాగే వీళ్ళు పైన ప్రార్థన చేస్తుంటే ఒకవేళ వారి విశ్వాసం చూసి యేసయ్య కింద నుండే ఆ తుఫాను నెమ్మలపరిచేవాడేమో. కానీ ఏం చేశారు? వాళ్ళు ఏడవడం మొదలెట్టారు, అరవడం మొదలెట్టారు, గందరగోళం చేశారు, ఉక్కిరి బిక్కిరి లేకుండా చేశారు. అప్పుడు యేసయ్య పైకి వచ్చి ఒకటే మాట అన్నాడు, ఓ అల్ప విశ్వాసులారా, యూ మ్యాన్ ఆఫ్ లిటిల్ ఫెయిత్. విశ్వాసం ఎక్కడుందా మీకు? మళ్ళీ మీరు నా శిష్యులా? మీరు అపోస్తులుగా మారబోతున్నారా? మీరు ప్రపంచానికి మాదిరిగా ఉండవలసిన వారు, మీరు మార్గదర్శిగా ప్రపంచంలో అనేక దేశాలకు వెళ్ళవలసిన వారు. మీరు ఏది మీ విశ్వాసం? ఎక్కడ మీ విశ్వాసం? అంటే ఆందోళనలో కూడా నీకేం కావాలి? విశ్వాసం కావాలి. చింతలో కూడా నీకేం కావాలి? విశ్వాసం కావాలి. విశ్వాసాన్ని కోల్పోతాం మనం ముందు. ఎప్పుడైతే టెన్షన్ బాగా ఉన్నప్పుడు ఏమవుతుందని మనం కూడా హడావుడి ఎక్కువ చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే హడావుడి ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏం తెలుసా? కూల్గా ఉండి కూల్ డ్రింక్ తాగాలి, చాలా కూల్గా ఉండాలి. అట్టొడికిపోతుంది అనగానే మనం ఎట్లా ఉండాలి? ఇప్పుడు మనం కూల్గా ఉండాలి. అది అట్టుడి కింద మనం కాల్చుకుంటామా? అయింది ప్రపంచం అంతా అట్టుడికిపోతుందని మనం కాల్చుకుంటాం మనకు మనమే. ఎవడు తొడకోసుకున్నాడంట, ఆ తొడకోసం కూడా చూసి వీడు పేక్ కోసుకున్నాడంట. ఎవడు పోతాడు? పేక్ కోసుకుని పోతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గలిబిలు ఉన్నా కుటుంబంలో అలజడి ఉందా, ఫస్ట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు డూ ఇస్ స్టే స్టిల్, కూల్. ఎందుకు కూల్? నువ్వేంటో నీకు తెలుసు, నీ కెపాసిటీ ఏంటో తెలుసు. నువ్వు పాడు చేయగలవు, బాగు చేయగలవు. ఆ సన్నివేశాన్ని, అంత పవర్ నీకుంది, దేవుడు నీకు ఇచ్చాడు. ఆ సన్నివేశాన్ని, ఇంట్లో ఉన్న సమస్యని నువ్వు పాడు చేయగలవు, బాగు చేయగలవు. 2 పవర్ నా దగ్గర ఉన్నప్పుడు నేను ఎందుకు భయపడాలా? నేను చాలా స్టిల్గా ఉంటాను, చూసుకుంటారా అని. ఆ సిచ్యువేషన్స్లో కూడా నిమ్మలంగా ఉండి దేవుని నమ్మి మోకరించి ఆయనకే చెప్పాలా, అయ్యా నాకు ఇది నాకు సాల్వ్ చేయటం వచ్చు, దీన్ని పాడు చేయటం వచ్చు, కానీ నీ చిత్తం ఏంటో నాకు తెలియదు, నేనేం చేయాలి? అప్పుడు దేవుడు నిన్ను వాడుకోవటం మొదలు పెడతాడు. ఫర్ ఎగ్జాంపుల్, రమేష్ని దేవుడు కీబోర్డు వాయించడానికి దేవుడు రమేష్ను వాడుకోడు. ఎందుకు? అయితే జానని కీబోర్డ్ వాయించడానికో గిటార్ వాయించడానికో దేవుడు వాడుకోడు మీ ఇద్దరిని. వై? రాదు కాబట్టి, జస్ట్ రాదు కాబట్టి. నీకు ఏమొచ్చో దేవుడు దాంతో నిన్ను వాడుకుంటాడు, కానీ నీకు రాని దాంతో దేవుడు నిన్ను వాడుకోడు. నువ్వు దేవుని చేత వాడబడాలి అంటే నీకంటూ ఏదో ప్రత్యేకత కలిగి ఉండాలా, నీకంటూ ఏదో కలిగి ఉండాలా. నువ్వు ఒక ముద్ద ఇస్తే, పిండి ముద్ద ఇస్తే దాన్ని రొట్టె చేస్తాడు, మట్టి ముద్ద ఇస్తే పాత్రను చేస్తాడు. నువ్వు ఏమి కలిగి ఉన్నావో అది దేవునికి ఇస్తే అది నేను చేస్తాడు. ఏమీ లేకుండా ఉంటే దేవుడిని ఏమీ చేయడు. యాజ్ సింపుల్ యాజ్ దాట్. మరి నువ్వు ఏమై ఉన్నావు? దేవునికి చేతిలో పనిముట్టిగా అవ్వాలంటే దీన్ని ఎలా వాడుకోవాలి? దేవుడు అయ్యా నన్ను వాడుకో, నన్ను చేయి, అయ్యా నన్ను ముందు తీసుకెళ్ళు. మరి నీ దగ్గర ఏముంది? దేవుడు అడిగాడు, ఈ 5,000 మంది పెట్టాలి, మరి మీ దగ్గర ఏముంది? మీ దగ్గర ఏముంది?
తీసుకురండి నేను చేస్తాను చేసి చూపించాడు. వీళ్ళకి భోజనం పెట్టాలి, ఏముంది పట్టరండి నేను చేస్తాను. ఇప్పుడు తినడానికి ఏముంది, చేపలు ఉన్నాయి, ఓకే పట్టరా. నీ దగ్గర ఏముంది, 2 నాణాలు ఉన్నాయి చాలు. నీ దగ్గర ఏముంది, కర్ర ఉందా, చాలు. ఆ దొడ్డు కర్ర ఉంది, సముద్రం నిలిచేసాడు. నీ దగ్గర ఏముంది, అయ్యా నా దగ్గర నేనున్నానయ్యా, అయితే నాడడం మొదలుపెట్టు. నీ దగ్గర ఏముంది, దేవుడు అడుగుతున్నాడు ఏముంది నీ దగ్గర. దేవుడు గొప్ప కార్యం చేయడానికి నీ దగ్గర ఉన్న వాటితోనే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. దేవుడు ఏదో ఇచ్చి నీకు గొప్ప కార్యం చేసి ఆ ఘనత దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి కాదు, నీవు కలిగి ఉన్న దానికి. ఎందుకంటే దేవుడు నిన్ను మహింపరచ సిద్ధపడ్డాడు. ఆయన మహింపరిచిన వాడిని నేను మహింపరుస్తా అంటున్నాడు. నన్ను ఘనపరిచిన వారిని నేను ఘనపరుస్తా. ఏదో నీకు ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిమోట్ నీకు ఇచ్చి నేను ఘనపరచాలంటే ఈ రిమోట్ వల్ల నీకు ఘనత వచ్చింది, దేవుడికి అది ఇష్టం లేదు. నిన్ను బట్టి దేవుడు ఘనపరచాలా, అది దేవునికి ఇష్టం. ఈ రిమోట్ బట్టి నువ్వు ఘనత పడకూడదు. అర్థమవుతుందా? ఆర్ యు మేకింగ్ సెన్స్? ఎస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత సమస్య ఉన్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎంత కష్టం ఉన్నా ఖచ్చితంగా నెమ్మలుగుంటూ నేర్చుకోండి. హల్లెలూయా. పాయింట్ నెంబర్ 2, ఓవర్కమింగ్ డిప్రెషన్. కొంతమంది డిప్రెస్ అయిపోతుంటారు బాగా. డిప్రెషన్ వచ్చిన వెంటనే లోపలికి వెళ్ళి తలుపు బాదుడు పోతారట. బాది తలుపేసుకొని అక్కడే ఉంటారు. లైట్లు వేసుకోరు, ఫ్యాన్లు వేసుకోరు, ఏసీలు వేసుకోరు, ఫోన్ ఉండదు, మూల కూర్చుంటారు. ఆ ఫోటోలు ఉన్నట్టు అలాగా ఆందోళన ఇలా చూస్తూనే ఉంటారు. ఎవరైతే ఆ డిప్రెషన్లో ఉంటారో దేవుని సహవాసం తర్వాత సంగతి, మనుషులకే దగ్గరికి పోరు. ఎప్పుడు మౌనంగా ఏమైందే చెప్పే, ఏం కాలేదు, నేను చాలా బాగున్నాను. అరే నువ్వన్నా చెప్పరా, ఎందుకు అట్లా ఉన్నావంటే నేను బాగున్నాగా, నేను ఎప్పుడు నన్ను అడుగుతాడు వెళ్ళు. అట్లా అంటే బాగున్నట్ట అది డిప్రెషన్. మా ఇంట్లో ధర్నా కార్నర్ ఒకటి ఉంటుంది అనమాట. అదేంటి తెలుసా, మా ఇంటికి వచ్చినప్పుడు ముందు 2 సోఫాలు ఉంటాయి చూసారా, సోఫాలు మజ్జిగ లోపల రాగానే ఒక సోఫా వస్తుంటాయి. మా ఇంట్లో ఎవడికి మనసు బాగోపోయినా అక్కడికి పోయి వెలుగుతారు. రీనైనా, లిలియన్ అయినా, ముఖ్యంగా వీడు చిన్నయ్య అయినా, మా అక్క అయినా, మా డాడీ అయినా, వాళ్ళకి మనసు బాగోపోతే వెళ్ళిపోయి ఫ్యాన్ వేసుకొని ఆ సోఫా మీద కూర్చొని ఎందుకో మరి ఆ స్పాట్ ఎందుకు అర్థంగా అందరూ అక్కడికే పోయి. ఇప్పుడు ఎవరన్నా భారతదేశంలో ధర్నా చేయాలనుకో ఢిల్లీ పోయి ఎక్కడ చేస్తారు, ధర్నా చౌక్ ఎక్కడది, జంతర్ మంతర్ దగ్గర ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేస్తారు. ఓకే, అది విజయవాడలో ధర్నా చేయాలంటే ఎక్కడికి వెళ్తారు, లెనిన్ సెంటర్ దగ్గరికి వెళ్ళి, అక్కడికి వెళ్ళి బెంచ్ సర్కిల్ రాస్తారో ఒక చేస్తారు, లెనిన్ సెంటర్కి వెళ్ళి ధర్నా చేస్తారు. ఏమే అట్లా ప్రతి ఊరికి ఒక ధర్నా చౌక్ ఉంటుంది. అట్లాగే మా ఇంట్లో కూడా ధర్నా కార్నర్. అది ఎవరికి మనసు బాగోపోయినా, కోపం వచ్చినా ముందు అక్కడ పోతారు. అదేంటో అర్థం కాదు. అట్లాగే ప్రతి ఒక్కరికి ఒక స్పాట్ ఉంటుంది ఇంట్లో, అందరికి ఒక స్పాట్ ఉంటుంది. కోపం వస్తే అక్కడ కనబడతారు. మ్యాక్సిమం లేడీస్ కోపం వచ్చింది అనుకోండి, బాత్రూంలోనో లేకపోతే కిచెన్ గదిలోనో కనపడతారు. కిచెన్ కానీ బాత్రూంలోనే. అట్లా మగవాళ్ళు అనుకో బయటికి పోతారు, చక్కగా బయటికి వెళ్ళిపోతారు. అంటే ఈ ధర్నాలు చేస్తూ ఉంటారు. ఈ ధర్నా చేసినప్పుడు ఎవరితో కలవరు. మళ్ళీ ఎవరైతే ఈ డిప్రెషన్లో ఉంటారో వాళ్ళు దేవునికి దూరం అయిపోతారు. దేవునికి దూరం అయిపోతారు. ఆయనేమో గుండె చెదిరిన వారికి నేను దగ్గరగా ఉంటాను అంటున్నాడు ఆయన. మా గుండె చెదిరితే నీకు దూరంగా ఉంటానంటారు మనం. అర్థమవుతుందా? ఆయన గుండె చెదిరిపోతే దగ్గరికి వస్తా అంటున్నాడు. వీళ్ళేమో గుండె చెదిరితే నేను దూరంగా వెళ్ళిపోతాను, నీతో కూడా ఉండను, నీ దూరంగా వెళ్ళిపోతాను. ఏమొస్తుంది దానివల్ల? ఇట్లాంటి వారిని చూస్తే దేవుడికి చాలా జాలేస్తుందంట. ఎటువంటి వారికి? లోన్లీగా మూలకెళ్ళి అలుగుతారు, ఊరకనే అలుగుతారు, చిన్న చిన్న దానికి అలుగుతారు. ఏమైంది తిరుగుతుంటే ఏం ఉన్నదన్న, నేను బాగున్నాను, ఊరుకోన్నా నేను బాగున్నాను చెప్పాను కదా.
ఇది అందరిలో చాలా కామన్. ఏదో పెద్దగా నేను ఎవరినో టార్గెట్స్ అనుకోమాకండి, చాలా కామన్ ఇది. అందరిలో కొంత భయపడ్డారు, కొంత బయటపడలేదు అంతే. ఇక్కడ ఉన్న వాళ్ళు బయటపడ్డారు, ఇక్కడ లేని వాళ్ళు బయటపడలేదు అంతే. అమ్మా అందరూ ఒకటే, ఎవరు గొప్ప కాదేడా. ఏమే మీ హాస్పిటల్లో లేరా, మీ ఇంట్లో లేరా, ఎక్కడో లేకుండా పోతారు ఇట్లాంటి వాళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అటువంటి వారిని చూస్తే జాలేస్తుందంట దేవునికి. మనకేమేస్తుంది తెలుసు అటువంటి వాళ్ళు చూస్తుంటే? చికాకేస్తుంది. మనం చికాకు పడుతున్నాం కాబట్టి దేవుడు వారి మీద జాలు చూపిస్తున్నాడు. కానీ అటువంటి వారు దేవుని దగ్గరికి ఉండాలా అనే దేవుని వాక్యం చెప్తాం. చూసుకుందాం ఒకసారి. యెషయా గ్రంథం 41:10. నీవు నా దాసుడు వనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను దేవుడై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయువాడను నేనే, నీతిను నా దక్షిణహస్తంతో నిన్ను ఆదుకొందును. ఎన్ని ప్రామిసులు. ఆ బయలు ప్రవక్తల్ని మొత్తాన్ని సంహరించిన తర్వాత యెజబెల్ రాణి చంపేద్దాం అనుకుంటది. భయవేసి పారిపోతాడు. ఎక్కడ పారిపోతాడు? అడవిలోకి పారిపోతాడు. అడవిలోకి పారిపోయిన తర్వాత లోన్లీగా ఫీల్ అవుతున్నాడు, చాలా లోన్లీగా. నన్ను చంపేస్తుంది, నా పని అయిపోయింది, అమ్మ అయిపోయింది, నా పని అయిపోయింది, ఈ రోజుతో అయిపోయింది అయిపోయింది అయిపోయింది. కానీ అది నమ్మలా. బయలు స్తూపాలని వాటి విగ్రహాలని కూల్చాడు, అంత శక్తిమంతుడు. కానీ ఇక్కడికి వస్తే పిరికిమంతుడు అయిపోయాడు. దేవుణ్ణి పూర్తిగా నమ్మలా. అప్పుడు దేవుడు కాకుల ద్వారా భోజనం పంపించాడు, అన్ని చూశాడు. నేను చూసుకుంటాను, నీకేం కాదన్నాడు. నథింగ్ విల్ హ్యాపెన్ టు యూ మై ఫ్రెండ్. అట్లాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలియా కూడా ఇదే మాదిరిగా అసలు దేవుని సేవనే వదిలేద్దాం అనుకున్నాడు. ఎందుకు తెలుసా దేవుని సేవను వదిలేద్దాం అనుకున్నాడు ఏలియా? గుర్తుపెట్టుకోండి. నోవాహు వర్షం పడుతుంది, ఇట్లాగా తుఫాన్ వస్తుంది, అందరూ సిద్ధపడండి, అందరూ పడవెక్కండి, ఎక్కారా? నోవాహు ప్రవచించాడు, ప్రవచనం ఫాలో అయ్యారా? యెర్మియా అయ్యా మారండి అయ్యా, దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది, బబులోను రాజు వచ్చి మనల్ని సంహరిస్తాడు, అయ్యా మారండి అయ్యా అంటే ఇజ్రాయెల్ ఒకరిని మారాడా? అట్లాగే పాత నిబంధనలో ప్రవక్తలు ఎంతమంది ఎన్నిసార్లు ప్రవచించినా కానీ ఒక్కడని తలకెక్కిందా? నాతాన్ ప్రవక్తే కానీ చూడండి, ఎలీషా ప్రవక్తలే కానీ, మోషే ఎంతమంది ప్రవచించినా కానీ తలకెక్కిందా? ఎక్కిద్దా? ఎక్కదో. మీకు తెలుసో లేదో ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్లాగే దేవుడు నన్ను వాడుకొని ఈ సంఘంలోకి ఎన్ని ప్రవచనాలు వదిలాడు తెలుసా మీకు? మీకు జరగబోయే ముందు విషయాలు దేవుడు నా ద్వారా మీతో పలికించాడా లేదా? ఫస్ట్ అక్కడ అడుగుతాను. మీ కుటుంబంలో జరిగే విషయాలు నా ద్వారా దేవుడు పలికించాడా లేదా? నీ విషయంలో, మీ విషయంలో, మీ విషయం, అందరి విషయంలో ప్రవచనాలు పలికించాడు దేవుడు. మీరు అనుకుంటారు ప్రవచనం పలకంత ఈజీ అనుకుంటారేమో. తెలుసా ఎలా ఉంటుందో ప్రవచనం పలికితే? చెప్తాను వినండి. ఒక ప్రవచనము, దేవుని ప్రవచనము పలకాలి అంటే ఎంతో ప్రార్థన, ఎంతో కఠినంగా, ఎంతో కఠోరముగా ప్రార్థనలోనూ దేవుని నిమగ్నమై ఉండాలి. అట్లా ఉన్నట్టు ఎవరికి కనపడకూడదు. అట్లా ప్రార్థనలోనూ కఠినంగాను కఠోరముగా ఉన్నట్టు నర మానవుడు కనపడకూడదు. దేవుని ప్రవచనం ఒక్కసారి లోపల నుండి బయటికి వెళ్ళిన తర్వాత ఖాళీ అయిపోద్ది. తెలుసా నీకు? లోపల పవర్ అంతా ఖాళీ అయిపోద్ది, మొత్తం సున్నా అయిపోద్ది. అందుకే దేవుడు ఒకరి చేత అనేక ప్రవచనాలు పలికించలేదు. నోవాహు జీవితంలో ఒక ప్రవచనమే జరిగింది. యెర్మియా జీవితంలో ఒక ప్రవచనమే దేవుడు పలికించాడు. ఎందుకు? ఆ ఒక ప్రవచనం తర్వాత దిగంబరైపోయి రోడ్ల మీద నుంచున్నాడు యెర్మియా. అట్లాగే ఒక ప్రవచనము ఒక జీవితంలో జరుగుతుందని ప్రవచించాలి అంటే వాడు దేవుని దృష్టిలో ఎంతో పవర్ఫుల్ అయి ఉండాలి. చాలా పవర్ ఉన్నాడు వాడికి. ఒక్క ప్రవచనం వచ్చిందంటే వాడు మొత్తం ఎంటీ అయిపోతాడు. ఎంటీ వెజల్ మేక్ మచ్ నాయిస్. ఖాళీ పాత్ర అయిపోద్ది. పాత్ర ఏమవుద్దంట? ఖాళీ అవుద్ది. మళ్ళీ పాత్ర ఎప్పుడు నిండాలా? ఆ యొక్క ప్రవచన వరంతో మళ్ళీ పాత్ర ఎప్పుడు నిండాలా?
మళ్ళీ దేవుడు అప్పుడు మళ్ళీ ఇస్తాడు. అందుకే ఒకసారి ఒక ప్రవచనం ఒకరికి వస్తే మళ్ళీ ఇంకో ప్రవచనము వెంటనే రాదు. ఒక 5 నెలలకో 6 నెలలకో సంవత్సరానికో 2 ఏళ్లకో 3 ఏళ్లకో ఒక్క ప్రవచనం పలికామా అయిపోయింది, మొత్తం డౌన్ అయిపోతుంది. ఆ యొక్క శక్తుడు సరే, ఆ ఏకాంత ప్రార్థన, ఆ యొక్క హోలీనెస్, ఆ యొక్క పవర్ మొత్తం పోద్ది. దట్ ఈస్ కాల్డ్ ప్రాఫెటిక్ మినిస్ట్రీ. దట్స్ కాల్డ్ బీయింగ్ ఎ ప్రాఫెటిక్ మినిస్ట్రీ. మొత్తం పోద్ది. ఒకవేళ ప్రవచనం చెప్పిన తర్వాత వాళ్ళు విని ఏం చేస్తారు? బాగుపరుచుకుంటారా? అబ్బే, పాత నిబంధనలో ప్రవచనాలు విని ఏం చేశారు? వదిలేశారు. ఈ కొత్త నిబంధనల ప్రవచనాలని వదిలేశారు. ఇప్పుడు కూడా ప్రవచనాలని వదిలేస్తారు. జరిగిపోయిన తర్వాత పాస్టర్ గారు మీరు చెప్పారు, జరిగింది. పాస్టర్ గారు చెప్తే జరిగిద్ది. ఆయన నోరు మంచిది కాదు, ఆయన నాలుక మంచిది కాదు, చెప్తే జరిగిద్ది. జరిగే చెప్తున్నాను కానీ చెప్తే జరగట్లేదు. అది గుర్తుపెట్టుకోండి. దేవుడు చెప్పిస్తున్నాడు కాబట్టి చెప్తుంటే జరుగుతున్నాయి. అవి జరగబోయేది ముందు చెప్తుంది ప్రవచనం. చెప్తే జరిగిద్ది, నాలుగు మీద మచ్చ ఉంది, ఈ సోది కబుర్లు వద్దు. అర్థమవుతుందా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఆ ప్రవచనాలకి అంత పవర్ ఉంటుంది. మొత్తం డౌన్ అయిపోద్ది. మళ్ళీ అది నింపాలి అంటే చాలా మళ్ళీ టైం పడుతుంది. అది ఆ లోపు డ్యామేజ్ కూడా జరగచ్చు. మాకు అపవాదికి టార్గెట్ కూడా అయిపోవచ్చు. చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే ప్రవచనాన్ని తీసి పాడే మాకండి. ఒకవేళ ప్రవచనం చెప్పావు అనుకో, నీకు ఎవరు చెప్పారు? వాళ్ళు చెప్పారా? తెలుసు నాకు, వాళ్ళు చెప్పారని. అందుకే నాకు చెప్తున్నావు నువ్వు ఈ మాట. కమ్ ఆన్ మ్యాన్, డోంట్ బి సిల్లీ. వాళ్ళు చెప్తే నీకు చెప్పాల్సిన అవసరం నాకేంటి? దేవుడు చెప్తే మీకు చెప్పాల్సిన అవసరమే నాకుంది. ఏమేన్. ఇప్పుడు ప్రవచనం కనుక మీరు పాటించకపోతే ఏమవుతుంది? ప్రవచనాన్ని కనుక పాటించకపోతే ఏమవుతుంది? చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది. ఎవరు చెప్తే చెప్పినట్టు జరుగుతుంది, చెప్తే జరుగుతుంది. పాటించకపోతే, పాటిస్తే ఏమవుతుందో చెప్తున్నాను, పాటించకపోతే ఏమవుతుందో చెప్తున్నాను, జాగ్రత్తగా కూడా చెప్తున్నాను. కానీ తీసుకోవట్లా. అదేదో నేను ఎవరు నాకు చెప్తేనే చెప్పారు అనుకుంటున్నావేమో. కానీ తమ్ముడు, నో, ఇట్స్ గాడ్ టెల్లింగ్ మీ దాట్. నేను పులిపిట్ నుంచి నిర్భయంగా చెప్తున్నా మాట. గాడ్ టెల్లింగ్ మీ దాట్. దేవుడు నాతో చెప్పిన మాటలు అయ్యి నిర్లక్ష్యపరచకండి అమ్మా. మీ కుటుంబంలో మేలు కలగాలని దేవుడు ముందు ప్రవచనం కావాలంటే ఆ ప్రవచించేవాడు ఆషామాషిగా అల్లా డబ్బా ఉండటానికి ఇల్లేదు. ఇట్ మస్ట్ బి వెరీ పవర్ఫుల్. అందుకే దేవుడు అందరినీ ప్రవచనానికి వాడుకోవట్లా, కొందరిని ప్రవచించువారుగాను అంటున్నాడు. చాలా కొందరు, అది కూడా అభిషేకించబడి ప్రత్యేకించబడి వారిలో కొంతమంది మాత్రమే చెప్పగలరు. అది ప్రవచనాలు అందరు చెప్పలేరు. చెప్పినట్టు 100% జరుగుతుంది. ఏ ఒక్క ప్రవచనం కూడా పోలా ఇప్పుడు దాకా. ఒక్క ప్రవచనం కూడా ఫెయిల్ అవ్వాల. టైం పట్టిందంతే. కొంతమంది 3 నెలల్లో 6 నెలల్లో సంవత్సరము 2 నెలల్లో 3 నెలల్లో టైం పట్టిందే కానీ దేవుడు చెప్పిన మాట ఏది కూడా ఉట్టినే పోదు. అందుకే ఏలియా కూడా ప్రవచించి వెనకబోయేసరికి ఏమైపోయాడు? నేను ఈ సేవ వదిలేస్తానే, మాకు వద్దా అనుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, అయినా దేవుడు ఏలియాకి తన విశ్రాంతం కలగజేశాడు. అట్లాగే భోజనం పెట్టించాడు, నీళ్ళని ఇచ్చాడు. నేనున్నాను, నీకేం భయం లేదు అని చెప్తానే ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, థర్డ్ పాయింట్, దేవుని యొక్క శాంతిని సమాధానాన్ని కోల్పోవాలంటే స్ట్రెస్ చాలు. మనకి స్ట్రెస్ ఉంటే చాలు. భర్త అంటాడు ఇచ్చే అని భర్త కొంచెం ఒత్తిడి పెట్టంగానే భార్య పేలిపోద్ది. ఆటం పంపినట్టు పేలుతుంది. భార్య కొంచెం ఎలిగితే చాలు భర్త పేలిపోతాడు. ఆటం బాంబు లాగా అనుకుంటారు. పేలేదు. ఎందుకు పేలుతారు? పీడనం ఎక్కువైపోతే పేలిపోద్ది ఏదైనా సరే. అండర్ ప్రెషర్, స్ట్రెస్, ఎనీథింగ్ కెన్ బస్ట్. ఏదైనా ఒక లిమిట్ దేనికైనా, ఆ లిమిట్ దాటితే విస్ఫోటనమే. భార్య ఒక విస్ఫోటనం, భర్త ఒక విస్ఫోటనం, తల్లిదండ్రులు ఒక విస్ఫోటనాలు, బిడ్డలు ఒక విస్ఫోటనం జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? స్ట్రెస్. హ్యాండిల్ చేయలేకపోతున్నాం స్ట్రెస్ని.
సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే స్ట్రెస్ బాగా పెడతారో, ఒత్తిడి బాగా పెడతారో చాలా కూల్గా ఉండాలి. ఇప్పుడు కాలేజీల్లో మీ ఫ్యాకల్టీ బాగా ఒత్తిడి పెట్టచ్చు, కూల్. సమస్యలు స్కూల్లో కూల్. ఉద్యోగాల్లో స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. రమేష్కి స్ట్రెస్ వస్తే మాత్రం అవతలోడు అయిపోవాలి, లేదా యువతలోడు అయిపోవాలి. అంతేనా లలితే? అట్లా ఉంటాం, అంతేనా? కానీ చాలా కూల్గా ఉండాలి. ఎందుకు కూల్గా ఉండలేకపోతున్నావునా? ప్రెషర్కి ఎంత ప్రెషర్ పెడితే డైమండ్లు తయారవ్వాలి. ఈ స్ట్రెస్ వల్ల, ప్రెషర్ వల్ల మనం ఎట్లా తయారవ్వాలా? డైమండ్స్లో తయారవ్వాలి. మనం ఏమవుతాం? బాంబుల్లా తయారవుతాం. బాంబులే పేలిపోతా ఉంటాం. మత్తయి సువార్త 11:28-29-30 చదువుకుందాం ఒకసారి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలగచేస్తున్నాను. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యుద్ధ నేర్చుకునడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ఎవరైనా స్ట్రెస్ ఎక్కువ ఉంటే, ఈ ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాను, ఈ లోకంలో ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాను, ఈ యొక్క భార్య ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాను, బిడ్డలు ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాను అమ్మో అన్నప్పుడు ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యగారు మీరు సేవకి వెళ్తున్నారు ఈరోజు, నేను మీతో పడతా, పండి వెళ్దాం, ఇద్దరం కలిసి వెళ్దాం. బండి తోలనా మీకోసం, నేను కారు తోలనా, వెనకాల రానా, మీరు ప్రార్థన చేయండి, ఇక్కడ కూర్చుంటా, లేకపోతే నేను ప్రార్థన చేస్తా, లేకపోతే ఏదో చేద్దాం, మీరు ఎట్లా బయటికి వెళ్తున్నారుగా నేను మీతో వస్తా, ఏదో ఆ ఊరు వెళ్తున్నారుగా పరిచర్యకి నేను రానా, వెళ్ళిపోండి, చక్కగా వెళ్ళిపోండి. ఎప్పుడైతే నిజంగా ఆ పని చేసి వస్తారో ఇంటికి రాగానే చల్లబడతారు. మీరు మైండ్ డిస్ట్రాక్షన్ మొత్తం పోద్ది. వాళ్ళ ఎవరైనా ఒకలే ఉంటారమ్మా, ఇద్దరు ఉండరు. ఇప్పుడు రాని ఇంకోటి వెళ్ళటమే, వెళ్ళిపోవడమే, పరిచయం పట్టుకుని వెళ్ళిపోవటమే. చూడు, ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారా, ఎవరైనా కానీ ఆయన వద్దకు రండి. పాస్టర్ గారి దగ్గర కాదు, ఆయన వద్దకు రండి. ఎవరు అనుగ్రహిస్తారు విశ్రాంతి? పాస్టర్ గారు కాదు, దేవుడు అనుగ్రహిస్తారు విశ్రాంతిని. ఎందుకంటే ఆయన దేవుడు సాత్వికుడు, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణులు విశ్రాంతి దొరకను. ఎలా అనగా ఆయన కాడి సులువుగాను నా భారం తేలిగ్గాను ఉన్నవి. అయిపోతుందమ్మా, వెళ్ళిపోవటమే. లేదా ఒక బైబిల్ పట్టుకోండి, మీరే పోండి. ఏమే సింపుల్. మొన్న ఇట్లాగే బయటకు వెళ్తుంటే ఎక్కడ హాస్పిటల్ దగ్గర, పాత గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఒక బ్యారేజ్ బ్రిడ్జ్, ఇక్కడ కింద నుండి ప్రవహిస్తూ ఉంటాయి నీళ్లు, పైన ఒక బ్రిడ్జ్ లా ఉంటుంది అనమాట. అవతలకి వెళ్ళటానికి యువతల నుంచి ఇటు వెళ్తే స్టేషను, అటు వెళ్తే హాస్పిటల్. అక్కడ నుంచి ఒక అతను సువార్త ప్రకటిస్తున్నాడు. వెరీ గుడ్ అని వెళ్ళిపోయాను అక్కడ నుంచి. ఏదో రకంగా సువార్త పంపించేసేయండి, ఏదో ఒక రకంగా ఇంకొకరికి చెప్పేసేయండి. మీకు ఎంత స్ట్రెస్ ఉందా, అంత స్ట్రెయిన్ ఉందా, ఎంత ప్రెషర్ ఉందో ఐడెంటిటీ పక్కన పెట్టి ముందుకు వెళ్ళిపోండి. దట్స్ ఓన్లీ సొల్యూషన్. అక్కడ నుంచి వెళ్ళిపోయి స్ట్రెస్ ఎక్కువైపోతుంది ఆఫీస్లో, చర్చికి వెళ్ళిపోండి, అక్కడ దేవుని ఆరాధించేయండి. లేకపోతే ఇంట్లో స్ట్రెస్ ఎక్కువైపోతుంది, చర్చికి వెళ్ళిపోండి. ఏదో అయిపోతుంది, వెళ్ళిపోండి బయట. ఫస్ట్ థింగ్ వెళ్ళిపోండి మీరు అక్కడ నుంచి. అక్కడే ఉంటే ఇంకా పెరిగిపోద్ది స్ట్రెస్. భార్య తిడతా ఉందని అక్కడే ఉన్నాడు అనుకో, ఏమవుద్ది? గొడవద్దు. భర్త తిడతా ఉన్నాడు అక్కడే ఉంటే ఏమవుద్ది? అందుకే ఒకళ్ళు మాట్లాడతాను, వెళ్ళిపోవాలి, పక్కకి వెళ్ళిపోవాలి కామ్గా. మైండ్ అదే చేస్తాను నేను, ఏదైనా మాట్లాడగా కామ్గా వెళ్ళిపోతాను. ముందు పక్కెళ్ళు, నువ్వు ముందు పక్కెళ్ళు. నేను వెళ్ళట్లేదు అనుకో, ముందు వాళ్ళు ఏమంటాను, ముందు నువ్వు వెళ్ళు, ముందు పక్కెళ్ళు, ముందు నువ్వు నా ముందు నుంచి వెళ్ళిపో. నువ్వు నేను వెళ్ళను, అక్కడే ఉంటానంట. నువ్వు వెళ్ళు ముందు అంట, వెళ్ళిపో. అక్కడ నుంచి వెళ్ళిపోండి, ముందు స్ట్రెస్ తగ్గిపోద్ది, కూల్ అయిపోతారు. లేకపోతే బైబిల్ పెట్టి వెళ్ళిపోండి, లేకపోతే ఫోన్ పెట్టుకొని రమేష్ నీకు చిన్న వాక్యం చెప్పాలనుకుంటున్నాను. రమేష్ చెప్పన్నా, అన్న కొంచెం బిజీగా ఉన్నానన్న. ఓకే పెట్టి తర్వాత మాట్లాడతా. పెట్టి డేవిడ్ నీకు చిన్న వాక్యం చెప్పాలనుకున్నాను. అన్న నేను చాలా బిజీగా ఉన్నాను, డిప్రెషన్ ఉన్నాను. చందు నీతో మాట్లాడుకున్నా. దొరికాడు, చెప్పు. దొరికాడు, ఖాళీగా ఉన్నాడు. సువా చెప్పే, చందు చిన్న ప్రార్థన చేయమా. అయిపోయా. గంటలు మాట్లాడతాం ఇదే విషయం, గంటలు మాట్లాడతాం.
ఎందుకు? చెప్పేయటమే. దొరికేయాలి ఎవరో ఒకరు మనకు ఆ రోజు సువార్త చెప్పేయటానికి. అప్పుడు ఎట్లా ఉంటుంది తెలుసా? అట్లాగే యేసయ్య ఒకరోజు ఒకరి ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఇద్దరు అక్కయ్యలు ఉన్నారు. అక్కడ మార్తా అండ్ మేరీ. మార్తా వెళ్ళిపోయి వంటగదిలో గిన్నెలు పడేస్తుంది, అవి ఎత్తుతుంది, శబ్దాలు. కానీ మేరీ మాత్రం ఏం చేసుకుని నాకు ఎందుకు, మార్తాను వదిలే అని చెప్పి కింద కూర్చొని యేసయ్య కాళ్ళ దగ్గర కూర్చొని హ్యాపీగా ఉంది. మార్తా అనుకుంది, నా ఇంటికి వస్తే నేను పెట్టాలి కదా అనుకుంది. ఆమా రైటే. మేరీ అనుకుంది, నా దేవుని పాదాల దగ్గర కూర్చోడానికి నాకు ఇంకేం కావాలి. దేవుడు నువ్వేం చేస్తున్నావు పెద్దగా పట్టించుకోడు ప్రియమైన దేవుడు. ఆయన కోసం నువ్వు ఎంత బిజీగా ఉన్నావు, ఆయన కోసం నువ్వు ఎన్ని కట్టాలు కట్టావు, ఆయన కోసం నువ్వు ఎన్ని కూటాలు పెట్టావు, ఆయన కోసం నువ్వు ఎన్ని సువార్తలు ప్రకటించావు, ఆయన కోసం నువ్వు ఎన్ని పాటలు రాసావు, ఆయన కోసం నువ్వు ఎన్ని వాక్యాలు చెప్పావు, ఆయన కోసం నువ్వు ఎన్ని డ్రెస్సులు వేసావు, ఆయన కోసం నువ్వు ఎన్ని పాటలు కొట్టావు, ఆయన కోసం ఎన్ని దేశాలు తిరిగావు, ఆయన కోసం ఎన్ని ఫ్లైట్లు ఎక్కావు, ఆయన పట్టించుకోడు. నువ్వు ఆయన కాళ్ళ దగ్గర ఉన్నావా లేదా, అంతే కావాలి ఆయనకి. హల్లెలూయా. నువ్వు ప్రార్థనలో ఆయనతో మమేకమయ్యావా, ఆయన పాద సన్నిధి దగ్గర నేను ఉన్నానా లేదా, అదే ఆయనకి కావాలి. ఆయన కోసం ఎంత చేస్తే ఏంటి? అయ్యా నేను ఎన్ని ప్రవచనాలు పలకలేదా, అయ్యా నేను ఎన్ని కూటలు పెట్టలేదా, నేను ఎన్ని దేశాలకు పోలేదా? ఆయన తండ్రి ఏమంటాడు? నువ్వు ఎవరివో నేను ఎరుగను అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలు చేసే పనులు దేవుని చిత్తం అయి ఉంటాయొచ్చు, అవి ఉండకపోవచ్చు కూడా. కానీ దేవుని పాదాల దగ్గర కూర్చొని దేవుని దగ్గర మొరపెట్టడం అనేది మాత్రం ఖచ్చితంగా ఆయన చిత్తమే. దాని నుంచి దేవుడు కూడా కాదనలేడు. అయ్యా నేను ఎక్కడికి వెళ్ళలేదే, నీ పాదాల దగ్గర కూర్చున్నానయ్యా, నిన్నుకు మొరపెట్టానయ్యా, ప్రార్థన చేశానయ్యా, నువ్వు నాకు శాంతినిచ్చావు, సమాధానాన్ని ఇచ్చావు, నేను అనుభవించానయ్యా. దేవుడట కాదనగలడు ఆ విషయాన్ని. అందుకే మార్తా రాగానే, ఇదిగో నువ్వు నా కోసం ఎంతెంతో చేసుకొచ్చావు, కానీ ఇదిగో ఈ సహోదరి మేరీ మాత్రం నా కాళ్ళ దగ్గరే ఉన్నది, వచ్చిన కాళ్ళ నుంచి నాతోనే ఉన్నది, నీకంటే మీ శ్రేష్ఠురాలు కాదా అంటున్నాడు. నువ్వు దేవుని కొరకు ఏదైనా చేయి, ఏ పని చేయడానికి బిజీగా ఉండు, కానీ దేవుని దగ్గర ఉండటం మాత్రమే మేలు. హల్లెలూయా. అప్పుడే స్ట్రెస్ తగ్గుతుంది. దేవుని కొరకు పని చేస్తే స్ట్రెస్ పెరుగుతుంది, దేవుని దగ్గర ఉంటే స్ట్రెస్ తగ్గుతుంది. 4, ట్రామా. ట్రామా అంటే ఏంటంటే కొంతమంది భయపడిపోతారు, ఫోబియా. ఇళ్లలో చుట్టాల్లో కూడా కొంతమంది అంటే చాలా భయం ఒకరికి. వాళ్ళు చిన్నప్పుడు కొట్టారనో, చిన్నప్పుడు బాగా హింసించారనో, వయసులో ఉన్నప్పుడు తప్పు చేశారనో, లేకపోతే చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళని బాగా బెదిరించి దూషించి వాళ్ళని దూరం పెట్టేసి తక్కువగా చూసి చుట్టాలే లేకపోతే బయట వాళ్ళు వీళ్ళు హింసించి ఉండొచ్చు. అది గుర్తుండిపోద్ది మైండ్లో. వాళ్ళని చూడంగానే ఆ భయమే బయటపడుతుంది. ఫోబియా. అర్థమవుతుందా? చిన్నప్పుడు వయసులో ఉన్నప్పుడు వాళ్ళని గిచ్చటము, గెల్లటము, కావాలని కాలు తనటము, వాళ్ళంటే ఒకలాంటి అసహ్యత వచ్చేస్తుంది బయటికి. పెద్ద అయిన తర్వాత నన్ను చిన్నప్పుడు ఇంత హింసించాడు, చిన్నప్పుడు నన్ను దూషించాడు, చిన్నప్పుడు నన్ను ఇలా చేశాడు, పట్టుకొని రాని చోట పట్టుకున్నట్టు చేశాడు, ఈయన చేశారు నన్ను అని ఒక భయం ఉండిపోద్ది. అది ట్రామా. దాని నుంచి బయట రాలేకపోతారు వాళ్ళు. ఒకవేళ వచ్చినట్టే కనబడతారు, మళ్ళీ ఆ వ్యక్తిని కనబడగానే మళ్ళీ అదే భయం అయిపోద్ది. అట్లాగా నిజంగా చెప్తున్నా, ఈ యొక్క భారతదేశంలో చాలా మంది స్త్రీలు దీంతో బాధపడుతున్నారు. సొంత బాబాయిలే, మామయ్యలే, పెద్దనాన్నలే లైంగిక వేధింపులు. తన బిడ్డల వయసులో ఉన్న వాళ్ళు వేరే వాళ్ళ బిడ్డలు కాదు, మళ్ళీ వేరే వాళ్ళ బిడ్డలు ఆ వయసులో చేసిన వాళ్ళతో వాళ్ళు చేసిన చెత్త పనులు, వాళ్ళు చేసిన హింసించేది వాళ్ళు బయట చెప్పుకోలేక, లోపల ఉండలేక అట్లా ఉండిపోయారు. ట్రామాలో ఉండిపోతారు. అట్లాగే దాని నుంచి వాళ్ళు బయటకు రాలేరు, చెప్పుకోలేరు, చెప్పినా కానీ తీసుకోలేరు, చెప్తే మళ్ళీ ఎందుకు. అట్లాగే చాలా మంది మనం కేసులు చూస్తూ ఉంటున్నాం బయట టీవీల్లో కూడా. ఆ అమ్మాయిని ఇతను రేప్ చేశాడు, ఆ రేప్ అయింది, అలా చంపేశారని. నిజంగా చెప్పుకున్న వాళ్ళు అంతమంది చెప్పుకోకుండా ఇంకెంతమంది ఉన్నారు అట్లాగా. కేసు పెడితే పరుగు పోద్దని, జరిగింది వదిలేసి పోని అని వెళ్ళిపోవటం. కానీ నెక్స్ట్ రోజు అదే స్త్రీ రోడ్డు మీద వెళ్తే ఆ వ్యక్తి కనపడితే ఆ పరిస్థితి ఏంటి? లేదు, ఆ వ్యక్తే లేడు, అసలు ఇంకోళ్ళు ఎవరో ఉన్నారు, కానీ ఆ వ్యక్తిని మామూలుగా చూస్తున్నాడు అంతే. ఒక స్త్రీని మామూలు చూస్తున్నాడు వ్యక్తి. ఈమెనుకుంటుంది, వాడు అట్టంటుడనేమో అని భయపడిపోద్ది. ఈ భయం నుంచి ఎవరు బయట తీసుకొచ్చేది? వాళ్ళని
భర్తకు చెప్పుకుందామా? భర్త ఊరుకుంటాడా? తల్లిదండ్రులు చెప్తే ఏముందా? బిడ్డలు చెప్పుకుంటామా? దీన్ని లోపలే ఉండిపోతుంది. చాలా భయపడతా ఉంటారు, చాలా బాధపడతా ఉంటారు అట్లాంటి వాళ్ళు. కానీ వాళ్ళ గురించి వాక్యం చూసుకుందాం ఒకసారి. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. కీర్తనలు గ్రంథము 147:3. గుండె చెదిరిన వారిని, వారికి చెదిరిపోద్ది గుండె. ఎవరిని చూసినా అదే భయం. బాబాయిని చూసిన అదే భయం, పెదనాన్న చూసిన భయం, మామయ్యని చూసిన భయం, అన్నయ్యని చూసిన భయం, తమ్ముని చూసిన భయం వేస్తుంది ఆ బిడ్డకి. అట్లాగే వయసు వరుస ఆడవాళ్ళు మగవాళ్ళు వాళ్ళు అట్లాగే తయారైనారు. ఎక్కడి నుంచి పోతుంది మరి భయం అంతా? ఒకటే ప్రియమైన దేవుని బిడ్డరా, ఇట్లాంటి సన్నివేశమే ఆడవాళ్ళకి జరిగిద్దండి, మొగలు కూడా జరుగుతుంది ఈ విషయాలు. యోసేపు ఉన్నాడు పాత నిబంధనలో. వాళ్ళ అన్నలకి ఒక ప్రవచనం చెప్పాడు. యోసేపు ప్రవచనం చెప్పాడు. యాజ్ యూజువల్ ప్రవచనం నమ్మారా? నమ్మలా. మనం ఏం ప్రవచిస్తే ఎట్లా ఉంటుందో ఆల్మోస్ట్ అట్టే ఉంది. నమ్మలా. లాస్ట్ గారు ఈ తలకే పోటు వచ్చేస్తుందిరా, వీడి ప్రవచనాలు ఏంటో కానీ, వీడి కళలు ఏంటో కానీ, వీడి నిద్ర లేగిస్తే ఏదో కలబట్టుకొస్తున్నాడు రా బాబో, వీడిని ఏదో చెయ్యాలరా మనం అన్నంత ఫ్రస్ట్రేషన్ అయిపోయారు అన్నలే. సొంత అన్నలు సంపేద్దామని డిసైడ్ అయ్యారు. సంపేద్దామని డిసైడ్ అయితే వద్దు, సంపద్దు, ఎంతైనా తండ్రి మన తండ్రే, మన తమ్ముడే కాబట్టి వద్దు, గోతులో పాడేద్దాం. సరే గోతులో పాడేసిన తర్వాత కొంచెం ఐగుప్తులు ఎవరెవరు వస్తే మొత్తం అతను వాళ్ళకి అమ్మేసి పంపించేశాడు. ఎంత కుమిలిపోయి ఉంటుంది ఆ గుండె. సొంత అన్నలే చంపేద్దాం అనుకొని గోతులో పడేసి, అన్నా ప్లీజ్ అన్నా పైకి లాగన్నా, అన్నా రూబేను, అన్నా పెద్దన్నా ప్లీజ్ అన్నా రెండన్నా మూడన్నా ప్లీజ్ అని ఎంత అడుక్కొని ఉంటాడు. షిమ్యోను ప్లీజ్ అడుగు అయ్యా, ఎంత వేడుకొని ఉంటాడు ఆ గోతుల నుంచి. చిన్నపిల్లవాడు యోసేపు, నిస్సహాయకుడు, ఎంతగా వేడుకొని ఉంటాడు. వీళ్ళ కళ్ళ ముందే ఐగుప్తులు వస్తే లాగి అమ్మేస్తారు డబ్బులకి. నిజంగా మన కళ్ళ ముందు అమ్మేస్తే ఎలా ఉంటది? అట్లాగే ఎంతమంది బిడ్డల్ని రెడ్ లైట్ ఏరియాలోకి అమ్మేయటం, వాళ్ళకి వీళ్ళకి అమ్మేస్తే మళ్ళీ తల్లిదండ్రులు, భర్తలో భార్యలో, భర్తలో లేక అన్నలో తమ్ముళ్ళు వెళ్ళి విడిపించుకొని వెనక్కి తీసుకొచ్చినారు. సౌదీలో ఎన్ని జరిగినాయి అట్లాగా, ఓమన్ కువైట్లో ఎన్ని జరుగుతున్నాయి అట్లాగా. వాళ్ళ హృదయాల సంగతి ఏంటి? ఎవ్వరు బాగు చేయలేరు. ఏ మనిషి మానవుడు బాగు చేయలేడు. వాళ్ళు చేయాల్సింది ఒకటే ఒక పని, వారిని క్షమించటం. యోసేపు ఉన్నాడు, మంచిగా చెరసాలకు అధికారి అయిపోయాడు, తర్వాత ఐగుప్తుకి రాజుగా అయిపోతున్నాడు. తర్వాత రాజులు అంటాడు. వాళ్ళ అన్నలందరూ రాగానే, వాళ్ళ తండ్రి రాగానే ఏం చేశాడు? ముందు క్షమించాడు. ఎప్పుడైతే యోసేపు తన అన్నల్ని క్షమించాడో అప్పుడే తనకి సంతోషం కలిగింది. అట్లాగే ఈ యొక్క స్త్రీలు ఎవరైతే పీడించబడి బాధించబడ్డారో వాళ్ళు ఏం చేయాలంటే, ముందు వాళ్ళని పీడించిన వారిని, వాళ్ళని బాధ పెట్టిన వారిని ఏం చేయాలి? ముందు చెప్పాలా? ఇటు చూడాలా? ఏం చేయాలా? వాళ్ళని ముందు క్షమించాలి. క్షమిస్తేనే నీ హృదయంలో గాయం తగ్గుతుంది. మనకు చిన్నప్పుడు ఎవరు చేశారు, అన్యాయం చేశారు, తప్పు చేశారు, అది ఉండిపోయింది, భయం వేస్తుంది, ఎవరు చూసి భయం వేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలా? వాళ్ళనే క్షమించాలి. వాళ్ళని క్షమిస్తేనే మనకి సమాధానం కలిగి ఉంటాం మనం. అట్లాగే ఆ రోజు గుజరాత్లో ఒక మిషనరీ వాళ్ళ భర్తని, 2 బిడ్డల్ని కాల్చి చంపేస్తే ఆ తల్లి, మహాతల్లి మదర్ తెరెసా లాంటి అమ్మ ఏమంది? మళ్ళీ వాళ్ళని క్షమించేసి, ఎందుకు క్షమిస్తున్నాను అడిగితే, నాకు పట్టిన గతే కానీ పరిస్థితి కానీ మరి ఎవరికి పట్టకూడదు, వాళ్ళు మరి ఎవరిని చంపకూడదు, ఆ యేసే ప్రేమ వారికి కూడా ఉండాలని చెప్పేసి క్షమించాలని చెప్పింది ఆ తల్లి. ఎంత గొప్ప హృదయం! బాధించబడ్డ హృదయమే క్షమించింది. ఎవరి హృదయాలతో బాధించబడతాయో వాళ్ళే క్షమించాలి, పక్కన వాళ్ళు కాదు. నీ హృదయం గాయపడిందా? ఎవరు క్షమించాలా? నీ హృదయం గాయపడింది ఇట్లాగా ఎవరన్నా చేశారా? నువ్వు క్షమించాలా. నక్షత్ర అట్లాగే, సఫీ అట్లాగే, ఎవరైనా కానీ బాబీ నువ్వు క్షమించడం నేర్చుకోవాలా. వాళ్ళ దగ్గర క్షమాపణ చెప్తే ఓకే అంటాం కాదు. ఎందుకు క్షమించాలి మనం అంటే, వాళ్ళ నిమిత్తం కాదు, తండ్రి నిమిత్తం, వాళ్ళ నిమిత్తం కాదు, తండ్రి నిమిత్తం కాదు, నీకు ముందు స్వస్థత, నీకు ముందు సమాధానం కలుగుతుంది. 5, ఫైండింగ్ హోప్ ఇన్ కమ్యూనిటీ. అట్లాగే ప్రియమైన ఈ యొక్క
సైకలాజికల్ ఇష్యూస్, మానసిక రోగంతో ఉన్న వాళ్ళు ఏం చేస్తామంటే అందరూ కూడా అందరితో మాట్లాడాలా, అందరు కలిసి ఉండాలా, అందరూ ఒక గుంపుగా ఉండాలా, సహోదరులు ఐకమత్య కలిగి ఉంటారు, ఎంత మేలు అంత మనోహరము, అంతా కలిసి ఉండాలా అనేదే దేవుని ఆలోచన. కానీ ఎవరైతే ఈ యొక్క మానసికంగా బాధపడతారో వాళ్ళు ఇట్లాంటి గ్యాదరింగ్స్ని అవాయిడ్ చేస్తారు. వాళ్ళ కలుద్దాం సాయంత్రం రండి, నా వల్ల అవుతుంది, వాళ్ళ మన ఫ్యామిలీ ప్రేయర్ ఉంది కదా వెళ్దామా, నేను రా, నువ్వు వెళ్ళిరా కావాలంటే, లేదు మన ఫ్యామిలీ మీటింగ్ ఉంది ఈరోజు వెళ్ళాలా, నా వల్ల అవుతుంది మీరు వెళ్ళరండి. ఎక్కడైతే 4, 5, 10, 20 మంది కూడతారో అక్కడ కూడటానికి ఇష్టం అనిపించదు. అది పోగా అక్కడ దాకా బాగానే ఉంటుంది. ఒకవేళ వాళ్ళని బలవంతంగా తీసుకెళ్ళామా ఆ యొక్క కూటమిని కూడా చెడగొడతారు. ఒక స్పాయిలర్ ఉంటారు ఖచ్చితంగా, స్పాయిలర్. వాళ్ళకి నచ్చకుండా మనం కనుక ఒక మీటింగ్కి తీసుకెళ్ళాం, మన ఫ్యామిలీనే మన 4 ఉన్నాం, వాళ్ళ పేరు పిలిచారు వెళ్ళామనుకో, మొహం పిల్లలు ఎట్టగా పెడతారు మొహం అంతా, అందరూ అడగాల ఏమైంది నీకు, ఏదో జరగాల, సీన్ జరగాల, సీన్ చేస్తారు పిల్లలు. ఒక్కసారి భార్య చేస్తుంది, ఒకసారి భర్త చేస్తాడు, నటిద్దామని చూస్తారు అంతా బాగున్నట్టే, కానీ కుదరదుగా, మొత్తం పాడైపోతుంది. జరుగుతున్నాయా? జరుగుతాయి. అట్లాగే ఎప్పుడైతే ఈ యొక్క గ్యాదరింగ్స్ని ఇష్టపడతారో, ఒకరి బాధలు ఒకరు చెప్పుకోవడానికి ఇష్టపడతారో, వాళ్ళు ఏ మానసిక రోగము లేకుండా ఉన్నవారని లెక్క. చూద్దాం. గలతీయుల పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. ఒకని భారములు నొకడు భరించి ఈలాగా క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఏదో ఇబ్బంది ఉండో భారం ఉండి నేను రావట్లేదు, ఆ భారాన్ని ఇంకోటికి ఇయ్యాలము, మొయ్యాలని. ఒకవేళ నాకు భారం ఉంది నువ్వు మొయ్యయ్యా అంటే ముందు అడగడం కష్టం. చెప్పను, నేను భారాన్ని చెప్పలేను. నేను చందు నా భారం ఇదని చెప్పను, ఎందుకంటే ఈగో ఫస్ట్ పాయింట్. ఒకవేళ ఈగోని పక్కన పెట్టి అడగడం మొదలెట్టాను అనుకో, నిన్ను నాకు టైం లేదు, నాకు కుదరదు, నా వల్ల అవ్వదు. మరి ఒకరి భారం ఒకడు ఎట్ట మోస్తావు? మరి నీకు టైం లేకపోతే ఇంకోటి భారం ఎలా మోస్తావు? నీకు ఇంకొకరి భారం మోయటం నచ్చకపోతే మరి ఇంకొకటి భారం నువ్వు ఎట్లా మోస్తావు? నువ్వు ఇంకొకటి భారం మోస్తేనే కదా అది క్రీస్తు నియమం నువ్వు నెరవేర్చుకుంటావు. వాళ్ళ ఇంట్లో కష్టం ఉంటే మనం పోవాలా, మా ఇంట్లో కష్టం ఉంటే మీరు రావాలా, మీ ఇంట్లో కష్టం పోవాలా, ఆహ్వానించాలా. ఎందుకు చెప్పలేకపోతున్నావు? ఎక్కడ క్రీస్తు నియమం మనం నేర్చేసుకుంటామేమో, ఆ నియమాన్ని మనం అవలంబించేస్తామేమో, సాతాను గడు మనల్ని ఆపేస్తూ ఉంటాడు ఈగోలు పెట్టి. ముందు అసలు మన బాధ ఏంటో బయటోడు చెప్పడానికే మనం ఒప్పుకోమే. పోను ఒప్పుకుంటే పోనే మోయటంగా సిద్ధంగా ఎందుకు లేరు? టైం లేదు. ఇవాళ రోజు ఒకటి భారం ఇంకోటి మొయ్యలేకపోవటానికి గల కారణం ఏంటి? టైం లేదు. ఇంకో మాట ఏంటి? బిజీ. ఓపికలు ఉంటాను. భారం అంటే బరువులు కాదండి, వాళ్ళ కష్టాలు ఒకళ్ళ మష్టాలు బాధ్యత మాట్లాడుకోవడం చేయటం. బిజీ అయిపోయారు. అయ్యా ఈ ప్రాబ్లం ఉంది, బిజీ, ఇది ఉంది, పని ఉంది, బిజీ, ఈ కష్టం ఉంది, బిజీ. టైం టైం టైం. నేను ఈ అమ్మాయిని అడుగుతాను, అమ్మ కొంచెం అన్న చెల్లి కొద్దిగా ఈ పని చేయమ్మా అంటే, అన్న నాకే తిక్కగా ఉంది, నాకే డిప్రెషన్లో ఉన్నాను, నేనే స్ట్రెస్లో ఉన్నాను. నువ్వేం మానసిక రోగంతో ఇబ్బంది పడుతున్నావు, నాకేం హెల్ప్ చేస్తావు ఇంక నువ్వు? ఏదో ఒక మానసిక రోగంతో ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు. మరి ఇంకొకరికి ఎవరు సహాయం చేస్తాడు? అందరు రోగులైతే సహాయం చేసే దేవుడు. అందుకే దేవుడు నేను రోగుల కొరకు వచ్చానంటున్నాడు, తప్పిపోయిన గొర్రెల కొరకు వచ్చానంటున్నాడు. ఆరోగ్యవంతుడికి వైద్యుడు అక్కర్లేదు, అనారోగ్యవంతుడికి మాత్రమే వైద్యుడు అవసరము. నేను అందుకే వాళ్ళ కోసం వచ్చానని చెప్తున్నాడు దేవుడు. అంటే మన కోసం. మనలో ఎవడు కూడా ఆరోగ్యంగా లేడని ఆయనకి ఎప్పుడో తెలిసింది. అందుకే నీ కొరకు నా కొరకు వచ్చాడన్న. ఇప్పుడు ఆయనలాగా మారి మనలాగా ముందు స్థితి ఎవరికి ఉన్నారో వాళ్ళని కూడా మనము ఆయన వల్లే మార్చాలి కూడా దేవుడు మనల్ని పిలిచాడు. హల్లెలూయా. కానీ మనం పూర్వస్థితిలో ఉన్నట్టుగానే అదే మానసిక రోగంతోనే మనం ఉంటున్నాం. మరి ఇంకెప్పుడు ఆయన చెప్పింది నేర్చుకుంటాం, ఆయన నీతిని మనం ఎప్పుడు ఆశ్రయిస్తాం, ఇంకొకరిని ఎప్పుడు యువతలు లాగుతాం.
ఎప్పుడేదో ఒక ప్రాబ్లం మనసులో, ఎప్పుడేదో ఒక మైండ్ మనసులో. అట్లాగే ఆది సంఘంలో, అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఆది సంఘంలో ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకోవటము, ఒకరితో ఒకరు కలిసి ఉండటము, ఒకరినొకరు భోజనం పెట్టుకోవటము, ఒకరు కలిసి ఉండటం అనేది దేవుడు పరిశుద్ధాత్మ దేవుని చేత, అంటే తండ్రి అయిన దేవుడు యేసే నుండి పరిశుద్ధాత్మ దేవునితో చేయించిన కార్యం ఏంటంటే ఇట్లాంటి సహవాస కూడిక, అందరు కలిసి ఉండటము, అందరు కలిసి తినటము, అందరు కలిసి పని చేసుకోవటము, అందరు సంతోషంగా ఉండటం. దీని యందు ప్రేమలు, ఐక్యత కలగటానికి దేవుడు చేశాడు. హల్లెలూయా. కమ్యూనిటీలో ఉండాలి మనం అంతా, ఒక కమ్యూనిటీ, రివర్బల్ చర్చ్ కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీలో మనం లేకపోతే ఉపయోగం ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లలి, మీ ఇంటి పేరేంటమ్మా? తెలివి పోతా బొత్తిన, పోతా బొత్తుల. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోతా బొత్తుల కుటుంబము ఫంక్షన్ చేస్తుంది. వాళ్ళ ఆయన తరపు చుట్టాలందరినీ పిలుస్తుంది వాళ్ళ తల్లిగారు. అక్కడికి వెళ్ళి కూడా మనం ఎట్లా ఉండాలంటే, మనం అక్కడికి వెళ్తే మనం పోతా బొత్తుల వారిలాగా ఉండాలి మనం అక్కడికి వెళ్ళాక. అట్లాగే పాకలపాటి వారు ఆహ్వానించారంటే కోపల్లి వారిని, అక్కడికి వెళ్ళంగానే ఎట్టుండాలి? కోపల్లి వారు పాకలపాటి వారు మాదిరిగా ఉండాలి. మీరు పాకలపాటి, మేము కోపల్లి, మేము ఎంత ఉంటాం అనకూడదు. ఇప్పుడు అదే కదా ప్రాబ్లమ్స్ అన్నీ. అసలు అల్లుడా మన ఇంటోడా అనిపించాలి అక్కడికి వెళ్తే, ఆమె కోడలా లేకపోతే మన కూతురు అనిపించాలి అక్కడికి వెళ్తే వాళ్ళకి. ఆ మాదిరి ఐక్యంగా ఉండటము, క్రీస్తు ప్రేమను చూపించుకోవటము, ఒకరితో ఒకరు కలిసిపోవటము, అన్ని పనులలో మళ్ళీ నేను ఇంటి పెద్దలుణ్ణి, నేను ఇంటి దత్తపుత్రుణ్ణి, ఇట్లా ఉండకూడదు. ఏ పనికంటే ఆ పని ముందుకు వెళ్ళిపోవాలి. అసలు ఎవరు మనం గ్రహించకూడదు, అట్లా ఉండాలి. ఎప్పుడైతే ఈ మాదిరితనం మనకు ఉంటుందో, రీమైన్ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఇలా ఉండగలుగుతామో ముందు మన మానసిక రోగాలు మనమే తగ్గించుకోగలం. ఆ హోప్ అండ్ కమ్యూనిటీలో ఉంటే, ఆ కమ్యూనిటీలో కూడా నువ్వు ప్రాబ్లం తయారు చేసావంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కమ్యూనిటీ ఉంది, దాంట్లో కూడా సఫియా మళ్ళీ ఒక ప్రాబ్లం తయారు చేసింది, లేకపోతే రూత్ ఒక ప్రాబ్లం తయారుకొచ్చింది, లేకపోతే కిరణ్మయ్య గారు ఒక ప్రాబ్లం తయారుకొచ్చారనుకో, ఏదో సమస్య ఉంది మీ దగ్గర, కొంచెం క్లియర్ చేసుకొని రండి. యాజ్ సింపుల్ యాజ్ దట్. కిరణ్మయ్య గారు అందరూ సీరియస్గా నవ్వుతున్నాం అనేది ఏదో సమస్య ఉంది, ముందు క్లియర్ చేసుకొని రావాలి. యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఎప్పుడైతే మన సమస్యలు క్లియర్ చేసుకోకపోతే ఏమవుతుందంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, అనుకుంటాము ఏదో చేస్తామని, కానీ మనల్ని మనం ఇంకా పాడు చేసుకున్న వారు అవుతాం. మరి దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలా? ఈరోజు 5 పాయింట్లు, కీ టేక్అవేస్. ప్రతి విషయంలోనూ అలజడి అవనివ్వండి, ఒత్తిడి అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, మనం దేవుణ్ణి నమ్మటం నేర్చుకోండి. అన్ని సమస్యల్లో, అన్ని విషయాలు, ప్రతి విషయంలో ముందు దేవుణ్ణి పెట్టండి. ముందు బాబీ జరిగింది జరుగుతాయి, జరగబోయే జరుగుతాయి, జరగాల్సింది జరుగుతాయి, ఏది ఆగదు. ప్రతి విషయంలో ఎవరిని ముందు పెట్టాలా? దేవుణ్ణి మాత్రమే ముందు పెట్టాలా. ముందు యాంగ్జైటీ, ఆ బాధ, ఇబ్బందులు, మానసికంగా అనేక మంది బాధపడుతున్నారు. అదే కదా ఈ వాక్యం. ఎందుకంటే ప్రపంచంలో 5 సమస్యలతో ఎక్కువ మంది బాధపడుతున్నారు. 1 డయాబెటీస్, 2 హార్ట్, కార్డియో, 3వది లంగ్స్, 4వది క్యాన్సర్స్, 5వది మానసిక సంబంధిత రోగాలతో బాధలు పడుతున్నారు. అందుకే ఇది 2వ పాయింట్. ప్రతి విషయంలోనూ మీకు చేతనవ్వచ్చు ఆ పని చేయటం. రమేష్, ఈ పని చేయడం చేతనవ్వచ్చు. ఒకవేళ నీకు రాదు, ఒకవేళ నువ్వు చేతన అయ్యి పని చేయొచ్చు, లేదా పాడు చేసే బలం కూడా నీ దగ్గర ఉంది, అయినా కానీ అయ్యా దీన్ని నేను పాడు చేయగలను, దీన్ని బాగు చేయగలను, ఏమి చేయకుండా కూడా ఉండగలను, నేను లోబడుతున్నాను, ఇప్పుడు ఏం చేయమంటారు నాకు? అటువంటి లోబడుతనము దేవుడు చూస్తా ఉన్నాడు. అట్లాగే ప్రతి విషయంలోనూ యేసుని వెతకడం నేర్చుకోండి. ప్రతి సమస్యలోనూ యేసుని వెతకడం నేర్చుకోండి. 4వది ట్రామా, అంటే గాయాలు. గుండె, శరీరానికి తగులుతున్నాయి గాయాలు, శరీరం వల్ల ఇబ్బంది పడ్డాం, కానీ గుండెలు ఇరుక్కుపోతాయి కొన్ని గాయాలు. అవన్నీ బయటికి రావాలంటే ముందు వారిని క్షమించాలి. 5వది ప్రతి ఒక్కరూ ఒకరితో ఒకరు సపోర్టివ్గా ఉండండి. ఉన్నా లేకపోయినా
మన మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒకరితో ఒక సపోర్టివ్గా ఉండండి. అది దేవుడు మనకు నేర్పించాడు. కొంతమంది మన మధ్యలో ఉండకపోవచ్చు వచ్చే వారం కల్లా, లేదు ఉండొచ్చు, తెలియదు. ఏ రోజు నువ్వు ముందో నేను ముందో తెలియదు. రోజులు బాగాలేవన్నా, ఎవరు ఎట్లుంటారో తెలియదు. గ్యారంటీలు లేవు, జీవితాలకు గ్యారంటీలు లేవు. ఆ కాలం వచ్చే వరకు, మన టైం వచ్చేంత వరకు ఒకరితో ఒకరు సపోర్టివ్గా ఉండండి. అది దేవుడు మన దగ్గర కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రవచనం కూడా అదే. ప్రతి ఒక్కరు ఒకరితో ఒకరు సమాధానం కలిగి, ఒకరితో ఒకరు పరిశుద్ధత కలిగి, ప్రతి ఒక్కరు ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ జీవితాంతం దేవుడు ఉండమని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డల సంఘానికి ఈ యొక్క ప్రవచనము, ఒక సంఘానికి ఇది. ప్రతి ఒక్కరు కలిసి ఉండండి. ఎన్నెన్న ఉండనివ్వండి. మనం ఎన్నో అనుకుంటామన్నా అన్నా, నువ్వు నేను ఎన్నో అనుకుంటాం, కానీ బయట చేయకూడదు. మన లోపల బయట మనల్ని అనకూడదు, బయట అనేటట్టు మనం ఉండకూడదు. మనం ఎన్నెన్న ఉంటాయన్నా సీన్ అన్న, ఎన్నెన్నో ఉంటాయి. మనకి తెలుసుకుందాం, అన్నీ తెలుసుకుందాం, అన్నీ క్లియర్ చేసుకుందాం, కానీ బయటోడు ముందు మనం చీప్ అవ్వకూడదు. బయటోడు మనల్ని మనం పట్టకూడదు. ఆ మాదిరి కలవడితనం, ఆ మాదిరి కలుసుకొని ఉంటాము. ఒకళ్ళ కింద ఒకళ్ళ పైన, ఇవాళ ఒకళ్ళు రేపు ఇంకొకళ్ళది, అటు నువ్వు ఇటు నేను, అంతే. సింపుల్ అయి ముందుకెళ్ళిపోవాలి అంతే. ఆ మాదిరితనం దేవుడు అందరికి ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. లాస్ట్కి ఒక వాక్యం చదివి నేను ముగిస్తాను. యోహాను 14:27 యేసే మాట్లాడుతున్నమాట. శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను. దేవుడు మనకు అనుగ్రహించేశాడు ఆల్రెడీ. ఏం అనుగ్రహించాడమ్మా చెప్పాలా? శాంతి కాదు, శాంతి. శాంతి పేరు శాంతి దేవుడిచ్చింది. చెప్పాలా? పీస్, శాంతి చెప్పాలి అందరు. దేవుడు ఏమిచ్చాడు మనకి? శాంతిని దేవుడు అనుగ్రహించేశాడు. మనందరికీ దేవుడు ఇచ్చేసాడు శాంతిని. అది మనం కోల్పోయాం. నా శాంతినే, మళ్ళీ ఎవరి శాంతి అది? దేవుని యొక్క శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్లుగా కాదు. నేను మీకు అనుగ్రహించటం లేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. దేవుడు మనకు శాంతిని అనుగ్రహించాడు. ప్రతి ఒక్కరికమ్మా, చెల్లి, అన్నా, తమ్ముడు, మా తమ్ముడు, చెల్లి, అన్నా, తమ్ముడు, అన్నా, తమ్ముడు, చెల్లి, ప్రతి ఒక్కరికి దేవుడు శాంతిని అనుగ్రహించాడు. అది గ్రహించాడు. అది ఎవరు తీయలేరు. మీలో ఉన్న శాంతిని ఎవరు దొంగిలించలేరు. ఎందుకంటే సాతానుగాడు ముట్టుకోలేడు, అది దేవుడు ఇచ్చింది కాబట్టి. మనుషులు ముట్టుకోలేరు, ఛాన్సే లేదు. ఆ శాంతిని కోల్పోవాలన్నా, శాంతిని పోగొట్టుకోవాలన్నా ఎవరి చేతిలో ఉందమ్మా? దయచేసి మరొకరి కొరకో లేదా ఇంకొకరి కొరకో దేవుడు మీకు కలిగించిన శాంతిని మీరు బయట తోసేయమాకండి. ఎస్ ఎస్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నతుడ, నీకు పరిశుద్ధుడ, నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, మీరు మాకు శాంతిని ఇచ్చిన విషయాన్ని మేము మర్చిపోయి మీ ఇష్టానుసారంగా జీవించుకుంటూ వదులుకుంటున్నాం. కానీ ఈ రోజు మేము మళ్ళీ తిరిగి గ్రహిస్తున్నాము, మా శాంతిని మేము తిరిగి తెచ్చుకుంటున్నాం ప్రభువా. అయ్యా, ప్రతి ఒక్కరు సమాధానం కలిగి, అయ్యా, ఈ యొక్క మానసిక సంబంధిత రోగాలతో పీడించబడకుండా దాని విముక్తి కలిగి అనేకంగా మేము స్వస్థపడులాగా సహాయం చేయమని కోరుతూ, ఈ సంఘాన్ని కూడా దీవించమని, తర్వాత ఈ వాక్యం చూస్తున్న వారే కానీ వాక్యాన్ని ఆచరిస్తున్న వారిని కూడా బహుగా దీవించమని కోరుతూ ఇచ్చి నీ ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నా పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్త పర్వతం నెరవేరు భూమి నెరవేరుని గాక. మన ఆహారం దయచేయం. మా ఇళ్ళ అపరాధ రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవేనా తండ్రి. The love of Father, Christmas of Jesus Christ, communion and for the Holy Spirit, now and forevermore. And all the God's children says, Amen.